మన మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమని మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. నెట్తో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి, మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది. సో ప్రస్తుతానికి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. సో 6:46 వరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమని మీకు వీడియోలో తెలియజేస్తాను. సో దయచేసి లైక్ చేయడం మర్చిపోతుందండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. సో ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. నిన్న ముల్కల్చిరు మార్కెట్ అయితే చాలా ఫాస్ట్గా జరిగింది. మళ్ళీ ధరైతే పెరిగింది. లాస్ట్కి వచ్చేసరికి వేలంపాట్లో చాలా ఫాస్ట్గా జరిగాయని చెప్పచ్చు. నిన్న ముల్కల్చిరు మార్కెట్ దిగుమతి రోజు రోజుకు తగ్గుతుంది, వేలంపాట్లో కూడా స్పీడ్ అయితే ఉన్నాయి. నిన్న ముల్కల్చిరు మార్కెట్ కూడా ప్రస్తుతానికి అయితే మన మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్లో పొద్దున్నే ఒక 4 గంటలకైతే వర్షం అయితే స్టార్ట్ ఉంది. ఒకటే మ్యూజికే వర్షం అయితే భారీగా పడుతుంది మన మదనపల్లి సరౌండింగ్ ఏరియాలో. ఒకటే వర్షం ఏమాత్రం తగ్గలేదు. పడుతున్నది కూడా కొంచెం భారీగానే పడుతుంది ప్రస్తుతానికైతే. సో ప్రస్తుతానికి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది మీకు వీడియోలో తెలియజేస్తాను. సో ప్రస్తుతానికి అయితే దిగుమతి చాలా తగ్గింది ఈరోజు. సో ఒక 10, 15, ఒక 20-25% మేర దిగుమతి తగ్గింది. 4 గంటలు ఇంకా ఒకటే వర్షము. మేబీ ఏమన్నా ఈ తర్వాత ఏమైనా స్టాక్ రావచ్చేమో, కానీ ప్రస్తుతానికి అయితే దిగుమతి చాలా వరకు తగ్గింది. ఒక 20, 25, 30% మేర దిగుమతి తగ్గింది. 25% వరకు దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి. మరి వేలంపాట్లు ఇంకొంచెం స్పీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చూడలేదు, ఎందుకంటే దిగుమతి చాలా వరకు తగ్గింది కాబట్టి. వేలంపాట్లు అయినా స్పీడ్ అయితే అని చెప్పలేము. ప్రస్తుతానికి అయితే మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి చాలా వరకు తగ్గింది ఈరోజు వచ్చేసి. మరి వేలంపాట్లు కూడా ఎంత మాత్రం ఉంటాయి ఏమన్నది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఇది అప్డేటు. మీకు ఎవరికైనా తక్షణంగా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. పైన స్క్రీన్ మీద నెంబర్లు ఉంటాయి, ఆ నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. ప్రస్తుతానికి అయితే ఇది అప్డేటు.